హమ్మయ్యా! 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. జీవితంలో ఇదొక పెద్ద మైలురాయి. ఎన్నో ఏళ్ల కష్టానికి దక్కిన మొదటి విజయం. కాని ఈ విజయం తర్వాత ప్రతి విద్యార్థి ఇంక వాళ్ల తల్లిదండ్రుల మనసులో ఒకటే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. అదే 10th తర్వాత ఏంటి అనేది. ఇది చూడ్డానికి చిన్న ప్రశ్నే అయినా మన భవిష్యత్తును మొత్తం డిసైడ్ చేసే అతిపెద్ద నిర్ణయం. మనం వేసే తర్వాత అడుగు మీదే మన ప్రయాణమంతా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గందరగోళమంతా తీర్చడానికి మన ముందు ఒక కెరీర్ మ్యాప్ ఉంది. ఇది మన భవిష్యత్తు ప్రయాణానికి ఒక కరెక్ట్ గైడ్లా పనిచేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ మ్యాప్లో ఏముందో వివరంగా చూద్దాం. ఇందులో ఉన్న దారులనర్థం చేసుకుంటే మన గమ్యమేంటో తేలిగ్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడో విషయం, ఏ దారిలో వెళ్లాలో తెలుసుకునే ముందు అసలు సరైన దారిని ఎలా ఎంచుకోవాలో తెలియాలి కదా. అంటే మన చేతిలో ఒక దిక్సూచి, ఒక కంపస్ ఉండాలి. ఈ కంపస్ మన ఇష్టాలు, మన టాలెంట్ ఆధారంగా మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది. మరా దిక్సూచిని ఎలా వాడాలి? సింపుల్, మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఫస్ట్, అసలు మనకు దేనిమీద ఆసక్తి ఉంది? ఏ పని చేస్తుంటే టైమే తెలీదు? రెండోది, చదువులో మన బలమేంటి? ఏ సబ్జెక్టులు మనకు ఈజీగా అనిపిస్తాయి? మూడోది, మనం ఎలా నేర్చుకుంటాం? పుస్తకాలు చదివితే బాగా అర్థమవుతుందా, లేక ప్రాక్టికల్గా చేస్తేనా? నాలుగోది, మన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా లైఫ్లో మన లాంగ్ టర్మ్ గోలేంటి? ఈ 5 ప్రశ్నలకు సమాధానం దొరికితే చాలు, సరైన దారి అదే దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మన కంపాస్ రెడీగా ఉంది కాబట్టి 10వ తరగతి అనే ఈ జంక్షన్ నుండి ఏ ప్రధాన మార్గాలున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా దారులున్నాయి. ప్రతి దారి మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్థూలంగా చూస్తే మన ముందు 6 మెయిన్ రోడ్లున్నాయి. అకాడమిక్ అంటే ఇంటర్మీడియట్, టెక్నికల్ అంటే పాలిటెక్నిక్ లాంటివి, వృత్తి విద్య అంటే ఐటీఐ, తర్వాత స్కిల్ బేస్డ్ మోడర్న్ కెరియర్లు, క్రియేటివ్ అండ్ స్పోర్ట్స్, ఇంకా ప్రభుత్వ సేవా మార్గాలు అంటే డిఫెన్స్, పోలీస్ లాంటివి. సరే, ఇప్పుడు ఒక్కో దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఈ మార్గాల్లో కొన్నింటిలోకి ఇంకాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. ప్రతి దారి ప్రత్యేకత ఏంటి, అది మనల్ని ఎలాంటి అవకాశాల వైపు తీసుకెళ్తుందో ఒకసారి చూస్తే మన నిర్ణయం తీసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. ముందుగా అకాడమిక్ మార్గం. చాలామంది ఎంచుకునే ట్రెడిషనల్ దారి ఇదే. చదువు మీద పట్టుదల, ఓపిక, ఇంకా లైఫ్లో ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్నవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, పీజీ ఇలా ఉన్నత విద్య వైపు వెళ్తారన్నమాట. ఈ అకాడమిక్ మార్గంలో మనకు తెలిసినవే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ లాంటి ప్రధాన గ్రూపులుంటాయి. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ లేదా ఎన్డీఏ ద్వారా డిఫెన్స్ వైపు వెళ్లొచ్చు. బైపీసీ అయితే డాక్టర్, నర్సింగ్ లాంటి మెడికల్ ఫీల్డ్. సిఈసీ తీసుకుంటే లా, బ్యాంకింగ్ రంగాల్లోకి వెళ్లొచ్చు. ఇక ఎంఈసీ తీసుకుంటే బీకాం, బీబీఏ చేసి ఫినాన్స్ రంగంలో స్థిరపడచ్చు. ఇక పుస్తకాల కన్నా ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్లకి, చేతితో పనులు నేర్చుకోవాలనుకునే వాళ్లకి టెక్నికల్, వృత్తి విద్యా మార్గాలు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇవి చదువు పూర్తవగానే నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. అయితే ఈ రెండిటి మధ్య ఒక చిన్న తేడా ఉంది. అది గమనిస్తే టెక్నికల్ మార్గంలో పాలిటెక్నిక్ లాంటి డిప్లొమా కోర్సులు చేసి ఆ స్కిల్తో పాటు కావాలంటే తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా వెళ్లొచ్చు. అదే వృత్తి విద్యా మార్గంలో ఐటీఐ లాంటి కోర్సులు చేసి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి ఉద్యోగాల్లో చాలా త్వరగా స్థిరపడొచ్చు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో థియరీ కన్నా స్కిల్కే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకోసమే ఈ కొత్త తరం కెరీర్లు. ఇవన్నీ టెక్నాలజీ, క్రియేటివిటీకి సంబంధించినవి. చూడండి, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్ వీటికి ఇప్పుడు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. 10th తర్వాతే ఈ స్కిల్స్ నేర్చుకుని ఫ్రీలాన్సర్గా లేదా మంచి కంపెనీలో అయినా కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇక ఆర్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్ లేదా స్పోర్ట్స్ మీద విపరీతమైన ప్యాషన్ ఉన్నవాళ్ల కోసము క్రియేటివ్ అండ్ స్పోర్ట్స్ మార్గం ఉంది. కాని గుర్తుంచుకోండి, ఇది అందరి దారి కాదు. ఇందులో రాణించాలంటే చిన్నప్పట్నుంచే సరైన ట్రైనింగ్, కఠినమైన క్రమశిక్షణ, ఇంకా తప్పనిసరిగా ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. ఇది చాలా ఓపికతో కూడిన ప్రయాణం. ఇప్పటిదాకా మనం చాలా మార్గాల గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని ఆప్షన్స్ చూశాక కొంచెం కన్ఫ్యూజన్ రావడం చాలా సహజం. అయితే ఎంత సమాచారం ఉన్నా చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది విద్యార్థులే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి,
అందరికీ సరిపోయే బెస్ట్ కోర్సు, బెస్ట్ దారి అంటూ ఏదీ ఉండదు. మీ ఇష్టాలకు, మీ టాలెంట్కు, మీ లక్ష్యాలకు ఏ దారి సరిగ్గా సెట్ అవుతుందో అదే మీకు బెస్ట్. మీ దిక్సూచి ఏం చెప్తుందో అది వినండి. కాబట్టి ఫైనల్గా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఫాలో అవ్వండి. ముందు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. తర్వాత మీకు సరిపోయే మార్గాల మీద రీసెర్చ్ చేయండి. చివరగా అనుభవం ఉన్నవాళ్లు అంటే మీ టీచర్లు, ఎవరైనా కెరీర్ ఎక్స్పర్ట్స్, ఇంకా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి సలహా తీసుకోండి. ఈ విషయాన్ని ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఇప్పటినుంచి సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? మీ లక్ష్యమేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మీ భవిష్యత్ ప్రయాణానికి మొదటి అడుగు.